రిమైండర్ చేసే ఉంటాయన్నమాట. అది అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకునే వాళ్ళు మూర్ఖంగా నా మాటే వినాలి, లేదా నేను చేసిందే రైటు, నేను చేసిందే చాలా రైటు, అందరూ చెప్పేది రాంగు అనే మూడ్‌లో ఉంటారు చూడండి. వాళ్ళని మూర్ఖులే అంటారనమాట. వాళ్ళని మూర్ఖులు తప్పించి ఇంకో మాట ఇంకో పదం అంటారనేసి నేనైతే అనుకోను. అంత మూర్ఖంగా ఉంటారనమాట. అమ్మాయినే చేసుకోవాల్సిందేముంది, ఎందుకు చేసుకోవాలి తక్కువ క్యాస్ట్ అన్న సిచ్యువేషన్‌లో ఉన్నదనమాట. అయితే నేను ఒక క్వెషన్ అడుగుతానండి. ఇప్పుడు నీ పెళ్ళి నువ్వు చేసుకున్నావు, నీ డబ్బు నువ్వు సంపాదించుకున్నావు, నీ ఆస్తి నువ్వు సంపాదించుకున్నావు. నువ్వేం నీ తమ్ముళ్ళకి ఇవ్వడం లేదు కదా! ఒకవేళ నన్ను మిస్ అయ్యి ఉంటే మీ తమ్ముడు లైఫ్ లాంగ్ బాధపడేవాడేమో, నేను బాధపడేదాన్నేమో. అదెందుకు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు? అదెందుకు మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు? ఒకవేళ నువ్వు సెటిల్ అయ్యి బాగానే ఉండవు. తర్వాత ఆస్తి లేదు, ఏమీ లేదు. మీ తమ్ముడికి మ్యారేజ్ కావాలంటే అవ్వకపోవచ్చు. అప్పుడు నీ ఆస్తులు ఇచ్చి మా తమ్ముడికి మ్యారేజ్ చేయాలన్న ఉద్దేశం, అలాంటి ఒపీనియన్ అయితే నీకు లేదు కదా! నీ లైఫ్ నువ్వు చూసుకుంటావు కదా! అలాగే నీ తమ్ముడు కూడా తన లైఫ్ తను చూసుకోవాలి అనుకోలేదు. మాకు సిచ్యువేషన్స్ అలా విలనిజంగా అయిపోయాయి అంతే. అలా అనుకోకపోయినా తన లైఫ్ తను చూసుకోవాల్సి వచ్చింది. అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఒకవేళ పెళ్లి కాకుండా ఉండుంటే, ఇప్పుడు ఒకళ్ళు ఉన్నారు కదా మీ ఇంట్లో పెళ్లి కాకుండా, మీరే చెప్తున్నారు కదా వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోమని. మరి ఇప్పుడు ఎట్లా మీరు వేరే క్యాస్ట్ అమ్మాయిని అలో చేస్తున్నారు? అంటే మీ అవసరం అయితే ఒకలా, వేరే వాళ్ళదైతే ఇంకొకలానా? అంటే నేను కావాలని చేసుకున్నాను కాబట్టి మా మీద కత్తులు దూస్తున్నారు. లేదు ఏంటి మీరే మీరు అమ్మాయిని తెచ్చుకుంటే మీరంతా సర్దేసుకుంటారు. ఇప్పుడు తప్పైంది, అప్పుడు తప్పెందుకు కాదండి? ఇప్పుడు మా విషయంలో తప్పైంది కదండీ! వేరే క్యాస్ట్ అమ్మాయిని చేసుకోవడం తప్పైంది కదా! ఇప్పుడు మళ్ళీ మీరు చేస్తున్న విషయంలో రైట్ ఎలా అవుతుందండి? అది ఒకసారి ఆలోచించండి. మా విషయంలో వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్పు అయినప్పుడు, నువ్వు చేసే ఇంకో విషయంలో గూడా నువ్వు వేరే క్యాస్ట్ అమ్మాయిని పెళ్లి చేసుకునడంలో గూడా తప్పవుతుంది. అది అర్థం చేసుకోండి. అంతేగాని రూల్స్ ఒకరికొకలా, ఇంకొకరికొకలా ఉండొద్దు. ఏమైనా పెద్దరాయుడు లాంటి వాళ్ళా? రూల్స్ అందరికి పెట్టి రూల్స్ షేడింగ్‌కి అది బాగా అలవాటయిపోయిందనుకుంటా మీకు. అందరికీ పని చెప్పి అదేమైనా దేవుడు రాసిన రూల్స్ పట్టిక అండి. ఇది ఇలాగే ఉండాలి, ఇది ఇలాగే చేయాలి అని చెప్పడం. నాన్‌సెన్స్ కాకపోతే ఎవరి లైఫ్ వాళ్ళ ఇష్టం. ఇప్పుడు నీ లైఫ్ నీకు నచ్చినట్టు లీడ్ చేస్తున్నావు. అందరిలో ఉన్నప్పుడే నీ ఆస్తి నువ్వు కొనుక్కున్నావు, నీది నువ్వు చేసుకున్నావు, అన్నీ చేసుకున్నావు. ఇప్పుడు ఎవరైనా ఏమైనా అడిగారా? మరి తన లైఫ్ తను చూసుకున్నాడు అనుకోవచ్చు కదా! అనుకోవట్లేదు. మా వల్ల ఏదో జరిగిపోయినట్టు. ఏవండీ, పెళ్ళిళ్ళంటే, మ్యారేజ్ అంటే బిజినెస్ కాదండి. అది అర్థం చేసుకోండి ఫస్ట్. మ్యారేజ్ అంటే బిజినెస్ అస్సలే కాదు. అలాంటిది మ్యారేజ్ అనరు ఫస్ట్ బిజినెస్. నీకు జాబ్ ఉంటేనే చేసుకుంటా, నువ్వు కట్నం ఇస్తేనే చేసుకుంటా, అలాంటిది కాదండి. మా ఆయన నాకు లక్షలు సంపాదించి పెడతానని చేసుకోలే. నేనేదో కోట్లు సంపాదిస్తాననో, కట్నం ఇస్తాననో మా ఆయన నన్ను చేసుకోలే. అర్థమైందా? మీరు అలా చేసుకుంటున్నారు. చేసుకునే వాళ్ళందరూ అలా చేసుకుంటున్నారు బిజినెస్ లాగా. కట్నం గానీ, జాబ్ గానీ అలాంటి పెళ్ళిళ్ళంటారా? బిజినెస్‌లంటారు. అది అందరూ అర్థం చేసుకుంటే మంచిగుంటది. వాటిని పెళ్ళిళ్ళనరు. ఇంకా మీరెట్లాంటోళ్ళో, మీ క్యారెక్టర్ ఎట్లాంటిదో అలా చేసే వాళ్ళది అర్థమవుతుంది. అంతేగాని వేరే వాళ్ళని వేలెత్తి చూపొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వేలెత్తి అస్సలు చూపొద్దు. చూపిచ్చే ముందు మీరేంటో మీరు తెలుసుకోండి ఫస్ట్. అర్థమైందా? అలా చేసే వాళ్ళందరికీ చెప్తున్నా నేను. ఏదో లవ్ మ్యారేజ్ చేసుకోవడం లోకంలో నేరం, ఘోరమైనట్టు మాట్లాడడం కాదు. అర్థమైందా? మీరు చేసేది కూడా మీరు అర్థం చేసుకోండి. లోకానికి అర్థమవుతుందండి ఎవరేం చేస్తున్నారనేది. నువ్వు ఇంట్లో కూర్చొని నేనే రైటు, నేనే కరెక్టు, నేనే పెద్ద రాయిని అంటే నువ్వు రైట్ అయిపోవు. నాకు మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ నీలాంటి కొంతమందికైనా కనువిప్పు అవుతుంది, వేరే వాళ్ళని బాధ పెట్టే వాళ్ళకి కనువిప్పు అవుతుంది అన్న ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నాను. కానీ అంతేగాని ఇప్పుడు మీకేదో చెప్పాలన్న ఉద్దేశం అయితే లేదు. లేదంటే లేదు. ఆబ్వియస్‌లీ లేదు నాకు. అంతే. మాట్లాడదామండి. టాపిక్ మాట్లాడుతున్నాను కదండీ! 3 మెంబర్స్ ఉన్నారుగా మాట్లాడండి. మాట్లాడండి. మాట్లాడితేనే తెలుస్తది నేను ఏ టాపిక్ మాట్లాడాలో అని అన్నది. మాట్లాడండి. మనం అడగగలమా అండి ఇవన్నీ? అలాంటి వాళ్ళని అడగగలమా? మూర్ఖంగా ఉండే వాళ్ళని ఏం అడగగలుగుతాం చెప్పండి? ఇట్స్ హార్డ్ డైజెస్ట్ చేసుకోవడానికి గూడా. హార్డ్ థింగ్ అనమాట. ఇట్లాంటి మనుషులు ఉంటారు బయట. బికాస్ చెప్పలేం. మ్యారేజెస్ అనేవి బిజినెసే అయ్యాయి ఈ రోజుల్లో. అంతే.